కొండా సుస్మిత వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయం హీటెక్కింది. సీఎం రేవంత్, ఎమ్మెల్యే రేవూరి టార్గెట్గా కొండా సుస్మిత తీవ్ర ఆరోపణలు చేయడంపై టీపీసీసీ సీరియస్గా ఉంది. మంత్రి కొండా సురేఖను వివరణ కోరింది. కూడా మా ప్రకాష్ అన్న అత్యధిక మెజారిటీతో ఇక్కడ నుంచి మీరు ఆశీర్వదిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై కొండా సురేఖ కుమార్తె సుష్మిత ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి కాగానే కళ్లు నెత్తికెక్కాయి అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన తండ్రి కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నీతో పాటు ఒక పొంగు ఉన్నది. ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా ఆయన ముఖ్యమంత్రివా కూడా తెలుస్తలేదు. ఇక్కడ సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు, అన్నవా లేదా అనేది మా కోటగన్ని మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతమనే దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చేయి, అప్పుడు నేను చెప్తా. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పైన సుష్మిత తీవ్ర విమర్శలు చేశారు. 2 ఏళ్ల తర్వాత ఎందుకు ఇప్పుడే ఎన్నికలకు వెళదామని సవాల్ విసిరారు. ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తానంటున్నాడు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి చెప్తున్నా. ఇలా రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇలాకాకు వచ్చి, కొండా ఇలాకాకు వచ్చి రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో నీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను. ఇవాళ ఎందుకు మాతం పెట్టుకుంటున్నావు? పచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది ఇక్కడ. రేవంత్ రెడ్డి నువ్వు కానీ, రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ, వాళ్ళ తాత కానీ, వాళ్ళ అయ్య కానీ, ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నించుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? సీఎం రేవంత్ రెడ్డి ఆయన సోదరులు తెలంగాణను దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ఎవరైనా కౌంటర్ ఇస్తే వారి భాగోతం బయట పెడతానని హెచ్చరించారు. ఇట్లాంటి నువ్వు దారాదత్తం చేసినావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటం తప్పితే ఇంకేం చేయలేదు. ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చిండ్రనుకోండి, మిగతా కూడా బయటికి తీయాల్సి వస్తుంది. ముందే కోయిల కూసిందంటూ సుస్మిత మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రేవూరి కౌంటర్ ఇచ్చారు. సమయం వచ్చినప్పుడు అన్నింటికీ సమాధానం చెబుతున్నారన్నారు. మేమేం పారిపోం, డెఫినెట్ గా దానికి సమాధానం వస్తుంది, టైంను బట్టి వస్తుంది. అంతేగాని ముందే ఒక కోయికలు కూసిందని చెప్పి మమ్మల్ని కూసమంటే ఎట్లా కూర్తాం? మేము కొంచెం పొలిటికల్ గా సీనియర్స్, అవగాహన ఉన్నది, పద్ధతి ఉన్నది, దాన్ని బట్టి మాట్లాడతాం. నా ప్రియారిటీస్ వాళ్ళు మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సమావేశాన్ని కించపరిచే విధంగా, పబ్లిక్ లో ఒక రాంగ్ మెసేజ్ పోయే విధంగా మాట్లాడారు. కొండా సుష్మిత వ్యాఖ్యలు సీఎం రేవంత్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు. పార్టీ లైన్ ను ఎవరు దాటినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడితే అది పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. కాబట్టి వారు ఏం మాట్లాడారో పూర్తిగా తెలుసుకుని, ఒకవేళ పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టయితే మరి క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం జరుగుతుందని చెప్తున్నాం. పార్టీకి లోబడే మాట్లాడాలి తప్ప పార్టీ ప్రణాళికను దాటి మాట్లాడి లక్ష్మణ రేఖను దాటితే చర్యలు తప్పు. కొండా సుష్మిత వ్యాఖ్యలు పిల్లకాకి లాంటివని వర్ధనపేట ఎమ్మెల్యే కొట్టి పారేశారు. ఏమేమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి పిల్లకాకి ఏమనక ఉండిల దెబ్బ అనే విధంగా ఉన్నది. వాళ్ళ నాన్నగారు లేక సురేఖమ్మను మాట్లాడితే దానికి ఏమైనా అర్థం పర్థం ఉంటుంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడితే మేము దానికి సమాధానం చెప్పవలసిన లేదు. అర్థం లేని వారి కోసం మాట్లాడడం ఇక మనం కొంచెం దిగజారినట్టే ఉంటుంది తప్ప వారు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా కూడా మేము కౌంట్లోకి తీసుకున్నాం. కొండా సుష్మిత క్షమాపణ చెప్పాలని హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్పర్సన్ అనిత డిమాండ్ చేశారు. అహంకారానికి హద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆవిడ. నీకెవరైనా పరకాల రాసిచ్చారా? ఇలా మాట్లాడితే కార్యకర్తలే నీ ఎంటబడి కొడతారు. ఈ రోజు జరిగిన దానికి తను సారీ చెప్పాల్సిందే. ఎవరి ఫ్యామిలీ గురించి కానీ, సీఎం గారి గురించి కానీ, వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడే అర్హత తనకి లేదు. ఇక కొండా సుష్మిత వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ నుంచి మీనాక్షి నటరాజన్ నివేదిక కోరారు. మంత్రి కొండా సురేఖను పీసీసీ వివరణ కోరనుంది. మరోవైపు బాన్సువాడ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ వర్గీయులు ఆందోళనకు దిగారు.
పోచారం వ్యాఖ్యలు కాంగ్రెస్ కు నష్టం జరిగేలా ఉన్నాయని ఆరోపించారు. క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. కాగా బాన్సువాడలో ఏం జరుగుతుందో సీఎం రేవంత్ దృష్టిలో ఉందన్నారు మహేష్ గౌడ్. అవసరాల కోసం పోచారంగా చేర్చుకున్నాము, సీనియర్ నాయకుడు గౌరవిస్తా ఉన్నాము. మీకు ఇబ్బందులు కూడా పడతా ఉన్నారు, మీకు ఇబ్బందులు అయితే నన్ను అర్థం చేసుకోవాలి. పాత కొత్త కలయికతో పోవాలి. 7 అంటే 70% పదవులు పాతోళ్ళకి ఇస్తున్నాం. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో కలహాలు పార్టీ పెద్దలను కలవరపరుస్తున్నాయి.